హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. పాతకాలం నాటి వంట అండి ఇది. తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే నిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఎండ్రాయిల్ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. చింతపండు బదులు మామిడి తురుము అయితే వేసుకుంటున్నానండి. 1 స్పూన్ మామిడి తురుము, 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. ఒక ప్యాన్ అయితే తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కోసి పెట్టుకుని పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు ఎంత సాల్ట్ పెడితే అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ అయితే వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, అదైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. అది కూడా బాగా కలుపుకోవాలి. చింతపండు బదులు మామిడికాయ అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక చిన్న నిమ్మ చెక్క అంత చింతపండు అయితే వేసుకోండి, గుజ్జు తీసుకొని. ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే ఉడికించాలండి. అది అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తెలగపిండి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ తెలగపిండిని అయితే వేసుకుని అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆ విధంగా వేసుకోవాలి. తెలగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని దగ్గరకంట మగ్గించుకోవాలండి. ఇలా గ్రేవీలా ఉండకూడదండి, పొడి పొడిలా ఆడుతా చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా చక్కగా పొడి పొడిగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.